హాయ్ వెల్కమ్ టు పర్ఫెక్ట్లీ డెలిషియస్. ఈరోజు మనం చూడబోయే డిష్ స్వీట్ గవ్వలు. దీనికి కావాల్సిన పదార్థాలు రండి ఇప్పుడు ఎలా తయారు చేసుకుందామో చూద్దాం. ముందుగా ఒక వెడల్పాటి గిన్నెలో 1 కప్పు మైదా పిండి తీసుకున్నాను. మీరు మైదా పిండికి బదులుగా గోధుమ పిండి కూడా తీసుకోవచ్చు. ఇందులో 1/2 కప్పు పొడి చేసుకున్న చక్కెర, 1 చిటికెడు ఉప్పు, 1/2 టీ స్పూను యాలకుల పొడి, 1/2 స్పూను సోంపు, చివరగా 2 టేబుల్ స్పూన్ల నెయ్యి కొద్దిగా వేడెక్కించి పోసి కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా నీళ్లు వేసి గట్టిగా చపాతీ పిండిలా దీన్ని కలుపుకోవాలి. నాకు ఇక్కడ 1/2 కప్పు నీళ్ళ దాకా దీనికి పట్టింది. ఇలా కలిపి 10 నిమిషాలు దీన్ని నానబెట్టుకోవాలి. ఇప్పుడు నానిన పిండిలో చిన్న ఉండలుగా చేసి పక్కన ఉంచుకోవాలి. చూసారా ఇలా. ఇప్పుడు ఒక ఫోర్క్లో దీన్ని ప్రెస్ చేసి ఇలా చుట్టుకోవాలి. చూసారా. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కడాయిలో నూనె పోసి వేడెక్కించుకోవాలి. నూనె వేడెక్కాక మనం చేసి పెట్టుకున్న గవ్వలు ఒక్కొక్కటి వేసి బాగా గోల్డెన్ కలర్ వచ్చేదాకా దీన్ని ఫ్రై చేసుకోవాలి. నూనె మీడియం హీట్లోనే పెట్టి వేగించాలి. చూసారా మంచి కలర్ వచ్చి వేగింది ఇది. ఇప్పుడు నూనె వడకట్టి ఒక ప్లేట్లో తీసుకుందాము. చూసారా మన రుచికరమైన స్వీట్ గవ్వలు రెడీ అయింది. దీన్ని మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్లో చెప్పండి.